Hi everyone, please do subscribe our Varshita Education channel. So if you have any queries, if you have any comments or anything, so just please give your valuable comments. Definitely we'll consider in a next videos. సో సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అనేటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ నౌ తీసుకుందాం ఇక్కడ. సో సర్వీస్ నౌలో మనకు తీసుకునేటువంటి ఏంటి అంటే సో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మిడ్ సర్వర్స్. సో నేను చెప్తాను మీకు మిడ్ సర్వర్ అంటే ఏంటో మొత్తంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిడ్ సర్వర్ అంటే ఏంటి, మిడ్ సర్వర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో ఏది ITOM సైడ్లో. సో సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రెడెన్షియల్స్ కావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి సర్వీస్ మ్యాపింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా తీసుకునేది ఏంటంటే డిపెండెన్సీ వ్యూస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్కెస్ట్రేషన్, నెక్స్ట్ వచ్చేసి డిస్కవరీ లైక్ ఏ CMDB డిస్కవరీ అండ్ దెన్ క్లౌడ్ మేనేజ్మెంట్. సో ఇన్ని రకాల సర్వీసెస్ అనేటువంటిది మన సర్వీస్ నౌ ద్వారా ప్రొవైడ్ చేయగలుగుతున్నాము ఒక బిజినెస్కు. సో ఒక్కొక్క దాని యొక్క మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు మిడ్ సర్వర్ ఉందనుకోండి. సో మిడ్ సర్వర్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే సో ఏదైతే ఏది క్లౌడ్స్లో నుంచి డేటా కానీ లేదా సర్వర్స్ నుంచి డేటాను తెచ్చుకునే విధంగా ఉంటుంది. చూపిస్తాను మీకు, చెప్తాను అది. సో క్రెడెన్షియల్స్ అని ఉంటుంది. సర్వీస్ మ్యాపింగ్. సో సర్వీస్ మ్యాపింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ సో మ్యాపింగ్. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాపింగ్ గురించి మాట్లాడుకుంటే జనరల్ సినారియో మాట్లాడుకుందాం. ఒకప్పుడు మనకు గూగుల్ మ్యాప్స్ అనేటువంటిది లేనప్పుడు ఒక అడ్రస్ వెతకాలంటే చాలా కష్టమయ్యేది, రైట్? సో ఇప్పుడు ఏమైపోయింది, ఈజీ అయిపోయింది. ఎప్పుడైతే గూగుల్ మ్యాప్స్ అనేది వచ్చిందో అప్పుడు ఈజీ అయిపోయింది. ఇక్కడ కూడా ఏంటంటే ఒక బిజినెస్ లోపల ఫాల్ట్ ఎక్కడ ఉంది, సో ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏంటి అనేటువంటి దాని గురించి తెలుసుకోవాలి అని అంటే సో సర్వీస్ మ్యాపింగ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు మేక్ ఇట్ యాజ్ ఏ వెరీ సింప్లెస్ట్ వే. సో చాలా సింపుల్ వేలో మనకు ఆ ప్రాబ్లం కానీ ఆ యొక్క సినారియోస్ కానీ ఎక్కడైతే ప్రాబ్లం అరైజ్ అవుతుంది సో ఏంటనేటువంటిది క్లియర్గా మనం సర్వీస్ మ్యాపింగ్లో మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ డిపెండెన్సీ వ్యూస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఏదైనా ఒక CI తీసుకున్నాను అనుకోండి. సో CI తీసుకున్నప్పుడు ఆ CI అనే దాని మీద ఏమి డిపెండ్ అయిపోతాయి అంటే సో ఏవి డిపెండ్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూటర్ గురించే మాట్లాడుతున్నాను. సో జనరల్ సినారియో మాట్లాడతాను. ఒక రూటర్ తీసుకుందాం. ఆ రూటర్ కనెక్ట్ అయినటువంటి ఏంటి సర్వర్స్ ఉన్నాయి లేదా ఏ ల్యాప్టాప్స్ కానీ ఏదైతే మనకు నెట్వర్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి సో అవి ఎంత ఎఫెక్ట్ చూపెట్టగలుగుతున్నాయి, దీని మీద ఎంతవరకు డిపెండెంట్ అవుతున్నాయి అనేటువంటి మొత్తం క్లియర్గా పిక్చర్ అనేటువంటిది డిపెండెన్సీ వ్యూస్లో ఉంటుంది. ఆర్కెస్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సో ఇట్స్ లైక్ ఏ ఆర్కెస్ట్రేషన్ అనేటువంటిది ఏంటంటే మనం వేరే దగ్గర నుండి సో ఇక్కడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఉందండి. ఒక కంట్రీలో ఉన్నటువంటి బిజినెస్ వరల్డ్ వైడ్గా కూడా అవుతుంది. అంటే క్లౌడ్స్ ఎక్కడో ఉన్నాయి, సో ఆ డేటా స్టోరేజ్ ఎక్కడో ఉంది, బిజినెస్ ఎక్కడో ఉంది, సో ఇన్స్టాలేషన్స్ ఎక్కడో జరుగుతున్నాయి అనుకుందాం. సో వీటన్నిటి గురించి ఆర్కెస్ట్రేషన్స్ ద్వారా ఏమవుతుందట అంటే ఇంటిగ్రేట్ అవుతుంది. సో ఇన్ డీటెయిల్గా మనం టాపిక్స్లో మనం మాట్లాడుకుందాం. అండ్ CMDB ఈజ్ నథింగ్ బట్ మొత్తంగా చెప్పాలంటే CMDB డిస్కవరీ అంటే మొత్తంగా మనం చెప్పేది ఒకటే సింగిల్ లైన్లో చెప్పవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఐటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క టోటల్ డీటెయిల్స్ లైక్ ఏ CI లాగా, ఓకే? సో CI లాగా దానిలో స్టోర్ అయిపోతాయి. లైక్ ఏ సెన్సార్స్ అండ్ ప్రోబ్స్ అని ఉంటాయి. దాని ద్వారా మనకి ఏంటి డేటాను సెండ్ చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అంటే డేటా అనేటువంటిది ఫాల్ట్ ఎక్కడ ఉంది, ఏ IP అడ్రస్లో మనం సో ఎక్కడ మనం ప్రాబ్లం ఎదుర్కొంటున్నాం, ప్రతి ఒక్క దాని గురించి సో ఈ యొక్క CMDB డిస్కవరీలో మనం మాట్లాడుకోబోతున్నాం. క్లౌడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సో మనకు ఇప్పుడు ఉన్నటువంటి క్లౌడ్ సిస్టమ్స్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అజూర్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి AWS సర్వర్స్ కానీ సో ఈ యొక్క క్లౌడింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, ప్రైవేట్ క్లౌడ్స్ ఉన్నాయి. సో వీ నీడ్ టు జస్ట్ ఇంటిగ్రేట్ ద ప్రైవేట్ క్లౌడింగ్ సిస్టమ్స్ అండ్ వీ నీడ్ టు యూటిలైజ్ ది బిజినెస్. సో ఇన్ని రకాల బిజినెస్ అనేటువంటిది ఎప్పుడైతే మనం వాడుకుంటామో లైక్ మిడ్ సర్వర్స్ కానీ, క్రెడెన్షియల్స్ కానీ, సర్వీస్ మ్యాపింగ్ కానీ, సో డిపెండెన్సీ వ్యూస్ కానీ, ఆర్కిటెక్చరేషన్ కానీ, CMDB కానీ, క్లౌడ్ మేనేజ్మెంట్ కానీ, సో ఇన్ని రకాల మొత్తంగా కూడా మనకి ఏంటి ఇది సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ లానే వస్తుంది. అంటే సో ఇవన్నీ కూడా సర్వీస్ నౌ ద్వారా మనము బిజినెస్కి ఇచ్చేటువంటి ఒక సో లైక్ ఏ బెనిఫిట్స్ అనుకోవచ్చు, లేదంటే ITOM ద్వారా మనం ఇచ్చేటువంటి సర్వీసెస్ అనుకోవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్. Okay, so that's why just we go with this topic. So most of the traditional tools perform a certain aspect of ITOM functions, some partially and some support integration with an in-service management tool suite. సో ఇక్కడ ఏంటి మనకు సో ఇంత ముందుగా మనం ఏదైతే మనం తీసుకున్నామో సర్వీస్ నౌ సంబంధించినటువంటి ఇనిషియల్గా ఉన్నటువంటి ITSM అనేది తీసుకున్నామో
సో ఈ ITSM అనే ఫంక్షన్స్ అనేటువంటిది ఏంటి, ఇట్స్ ట్రెడిషనల్ మెథడాలజీ, సమ్ కైండ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్స్ కొన్ని చేయొచ్చు చేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ITSM గురించి కొద్దిసేపు మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు గెట్ ఏ డేటా. సో సర్వర్ సైడ్ నుంచి నేను డేటా తెచ్చుకోవాలి అని అంటే మనకేంటి, సో TCP కావచ్చు, లేదంటే సో ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ అని ఉన్నాయి. సో దాని ద్వారా మనకేంటి డేటాను తెచ్చుకోవచ్చు, లోడ్ బ్యాలెన్సెస్ కావచ్చు. సో దీని ద్వారా డేటాను తెచ్చుకోవచ్చు. కానీ బట్ 100% ఏంటి, ఆటోమేటెడ్ సిచ్యువేషన్స్ అనేది ఎక్కడా లేవు ITSM ద్వారా. అంటే ఆటోమేటిక్గా డేటా అనేటువంటిది సో త్రూ సో ఏంటి సర్వర్స్ ద్వారా కానీ, లేదంటే డేటా సెంటర్స్ ద్వారా మన డేటాను మనం ఫెచ్ చేసుకునే విధంగా ఎక్కడా లేదు. సో ఖచ్చితంగా ఏంటి, మనము సో ITOMలో ఉండే మనం ఆ ఫంక్షన్స్లోంచి ఏం చేయాలి, మనకు డేటాను సో మూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా వీ నీడ్ టు గో ఫర్ ది అడ్వాన్స్డ్ లెవెల్. So the missing integration piece between the traditional tools and the full blown cloud solution platform is leaning to the SOA service now. అంటే అర్థం ఏంటి, ఎక్కడైతే మనం సో ట్రెడిషనల్ సర్వీస్ నౌ మెయింటెనెన్స్ లోపల ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఏదైతే మిస్ అయినటువంటి ఇంటిగ్రేషన్ పార్ట్ అనేటువంటిది మనకి ఇక్కడ ఈ SOA ద్వారా సర్వీస్ ఓరియంటేషన్ ఏదైతే ఆర్కిటెక్చర్ ఉందో, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది మనకు సర్వీస్ నౌ ద్వారా తీసుకొస్తుందట. That too, a cloud-based solution has focused the lens of the true SOA that brings together the ITOM suite, providing and leveraging the native data and also connecting to the customer infrastructure to provide a holistic and end-to-end view of the IT service at a given snapshot అన్నారు. అంటే అర్థం ఏంటి, మనం తీసుకునేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ ITOM సూట్ లోపల ఏంటి మనకు సో SOA కాన్సెప్టే ఉంటుంది, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చరే ఉంటుంది. అంటే ఇవన్నీ రకాల సర్వీసెస్ అనేటువంటివి మనం ఇస్తాము. ఓకే, సో ఐ థింక్ దిస్ ఇస్ now you see, so with ServiceNow IT has a complete view of the business service and technical dependencies in a real time, so leveraging the powerful individual capabilities, applications and plugins. సో మరి ఈ యొక్క ITSM అనేటువంటి ITOM అనేది ఎలా ఉంటుందంటే, ITOM అనేటువంటిది డైరెక్ట్గా అన్నీ కూడా మనకు సో డిఫాల్ట్గా రావు. వీ నీడ్ టు జస్ట్ ప్లగిన్స్ వీ నీడ్ టు డౌన్లోడ్ ఇట్. సమ్ టైమ్స్ వీ నీడ్ టు డౌన్లోడ్, సారీ నాట్ టు డౌన్లోడ్, సే ఇన్స్టాలేషన్స్. సో మనకు ప్లగిన్స్ అనేటువంటి ఇన్స్టాలేషన్ చేసుకొని మనం ఈ యొక్క సర్వీస్ నౌలో యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్స్ లై రీజన్. ఇంతకుముందు ఏదైతే చూపెట్టానో క్లౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, సర్వీస్ మ్యాపింగ్ కావచ్చు, మిడ్ సర్వర్స్ అండ్ డిపెండెన్సీ వ్యూస్, ఈవెంట్ మేనేజ్మెంట్, క్రెడెన్షియల్స్, ఆర్కెస్ట్రేషన్, డిస్కవరీ. సో ఇన్ని రకాలుగా వస్తాయి. ఓకే, సో సర్వీస్ నౌ ITOM కంప్రైజెస్ సో ది సర్వీస్ నౌ అప్లికేషన్ అండ్ ప్లగిన్స్. సర్వీస్ నౌ ITOMలో ఏమేమి ఉంటాయంటే, మనకు ఏదైతే అప్లికేషన్స్ మరియు ప్లగిన్స్ అనేది తీసుకుంటామో, నాట్ ఆల్ ద అప్లికేషన్స్ అండ్ ప్లగిన్స్ come out of the box. So some of the plugins and applications have license restrictions that require separate licensing or subscriptions to be purchased. సో ఇక్కడ ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇక్కడ ఏంటి అంటే ITSM అనేటువంటి మ్యాక్సిమం సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది. వీ నీడ్ టు జస్ట్ పర్చేస్, వీ నీడ్ టు సబ్స్క్రైబ్ ఇట్. బట్ నా ITOMలో ఉన్నటువంటి కొన్ని రకాల ప్లగిన్స్ అనేటువంటిది మాత్రం సో మనం ఏం చేయాలి, సపరేట్గా సో పర్చేస్ చేయాలి, లేదా సో మనకి ఏంటి సబ్స్క్రైబ్ చేయాలా, జస్ట్ లైసెన్సింగ్ అంటారు దాన్ని. సో మరి మీకు డౌట్ రావచ్చు, మరి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కదా, మరి ఎలా మరి సర్వీస్ నౌలో అంటే, సో యూ డోంట్ వరీ అబౌట్ దాట్. కొన్ని మనకి ఏంటంటే ఏదైతే మనం ప్రాక్టికల్ సినారియోలో ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేస్తాయో అవి మాత్రమే వాళ్ళు లైసెన్సింగ్ కానీ పర్చేసింగ్ కానీ చేస్తున్నారు. సో ఇన్ అవర్ ప్రాక్టీస్ సెషన్స్ దే ఆర్ రైట్ టు గివ్ దట్ ఇస్ ఏ ఫర్ ది ప్రాక్టీస్ పర్పస్. సో ప్రాక్టీస్ పర్పస్ ఇవ్వడానికి ITOM కానీ, సో ఏదైతే మనకు CMDB కానీ, డిస్కవరీ కానీ, వాట్ ఎవర్ మేబీ, సో ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా డెమో డేటాతో సహా మనకు మన సో సర్వీస్ నౌ ఇన్స్టాన్స్లో అవైలబుల్ ఉంది. ఓకే, సో ఏమేమి ఉన్నాయి మనకు అవైలబుల్గా ఉన్నాయి, ఏది మనం ప్లగిన్స్ అనేటువంటిది ఇన్స్టాల్ చేసుకోవాలనేటువంటి దాని గురించి సో ఐ విల్ డిస్కస్ నౌ. సి మేనేజ్మెంట్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ డిస్కవరీ. సో మిడ్ అంటే అర్థం ఏంటంటే, మిడ్ సర్వర్స్ అని ఉంది కదా, సో మిడ్ సర్వర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే మేనేజ్మెంట్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ డిస్కవరీ. అంటే పేరులో ఉందండి, మేనేజ్మెంట్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ డిస్కవరీ. సో ఎక్కడైతే మేనేజ్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఏంటి, ఏదైతే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో సో దానికి సంబంధించిన డేటాను మనం రికవర్ చేయడానికి మిడ్ సర్వర్స్ వాడతాము. అండ్ మిడ్ హెల్ప్స్ టు ఎస్టాబ్లిష్ a server communication and data movement between the service now and the external corporate network and application అన్నారు.
అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఒక దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడో ఉందనుకోండి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది ఏంటి? డేటా అనేది రావాలి అంటే అర్థం ఏంటి? సో, వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్ బిట్వీన్ ద సర్వర్ టు కాంపోనెంట్. రైట్? సో, ఆ సర్వర్ నుండి ఆ యొక్క ఏదైతే మనం ఎక్కడైతే రిసీవ్ చేసుకుంటున్నామో ఆ కాంపోనెంట్‌కి ఏదో ఒక రిలేషన్ ఫార్మ్ చేయాలా? సో, ఎస్టాబ్లిష్ చేయడానికి మనం యూజ్ చేసేదాన్నే మిడ్ సర్వర్ అంటారు. ఓకే. సో సర్వీస్ నవ్ అండ్ ఎక్స్టర్నల్ కార్పొరేట్ నెట్వర్క్. సో ఇప్పుడు సర్వీస్ నవ్కు బయట ఉండేటువంటి ఏదైతే అదర్ దాన్ సర్వీస్ నవ్ అప్లికేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ లైక్ కార్పొరేట్ అప్లికేషన్, ఏదైనా సర్వర్స్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ కావచ్చు, ఒరాకిల్ డేటాబేస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అక్కడ నుండి డేటా మనకి ఇక్కడికి రావాలి అని అంటే అర్థం ఏంటి? ఒక కమ్యూనికేషన్ ఫామ్ చేయాలా? సో ఆ కమ్యూనికేషన్ ఫామ్ చేసేదాన్ని మనం మిడ్ సర్వర్గా చెప్పుకుంటాము. సో మిడ్ సర్వర్ అనేది ఏం చేస్తుంది? సో ఇట్ నీడ్స్ టు మేక్ ఇట్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద థర్డ్ పార్టీ అప్లికేషన్ టు సర్వీస్ నౌ. సో సర్వీస్ నౌకు థర్డ్ పార్టీ అప్లికేషన్కి ఒక బ్రిడ్జ్ అనేది ఫామ్ చేస్తుంది. సో దాట్ ఈస్ అ మేజర్ యూస్ కేస్. అందుకే ప్రతి ఒక్క దానికి మిడ్ సర్వర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ ఐటీఓఎంలోనే మిడ్ సర్వర్ ఇస్ ఇన్స్టాలేషన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇట్ కెన్ రెడీ టు ఫెచ్ ఆల్ ద డీటెయిల్స్ వాట్ వీ హ్యావ్. సారీ. అండ్ నౌ సీ ఇయర్ క్రెడెన్షియల్స్. సో క్రెడెన్షియల్స్ గురించి ఇంతకుముందు చెప్పాను కదా. సో క్రెడెన్షియల్స్ అంటే ఏంటి మనకు? దిస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ దట్ స్టోర్ ద క్రెడెన్షియల్స్ ఇంక్లూడింగ్ ద యూజర్స్ నేమ్స్. సో యూజర్ యొక్క నేమ్స్ కావచ్చు, పాస్వర్డ్స్ కావచ్చు, ఆర్ సర్టిఫికేట్స్ కావచ్చు, అండ్ ఆన్ ద క్రెడెన్షియల్స్ టేబుల్. సో దట్ ఈస్ లెవరేజ్డ్ బై సర్వీస్ నౌ డిస్కవరీ. డిస్కవరీ ద్వారా మనం ఏదైతే తీసుకున్నామో ఆ డేటా మొత్తాన్ని కూడా ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకోవడానికి యూజ్ చేస్తాము. సో దాన్ని మనం క్రెడెన్షియల్స్గా చెప్పుకుంటాము. ఓకే, సో దీస్ ఆర్ ద క్రెడెన్షియల్స్ వీ నీడ్ టు జస్ట్ గివ్ ఇట్. అండ్ వాటిని ఒక దగ్గర స్టోర్ చేసుకోవడానికి మనం ఇంకొక కేటగిరీ మనం వాడుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ మ్యాపింగ్. సో వాట్ ఈస్ మీన్ బై సర్వీస్ మ్యాపింగ్? సో సర్వీస్ మ్యాపింగ్ డిస్కవర్స్ అండ్ మ్యాప్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఐటీ కాంపోనెంట్స్. ఎక్కడైతే మనం ఐటీ కాంపోనెంట్స్ ఉన్నాయో, సో ఎక్కడ మనకు సర్వీస్ మ్యాపింగ్ అనేది ఏం చేస్తుంది? ఇంతకుముందు చెప్పాను కదా మ్యాప్స్ గురించి. సో మ్యాప్స్ అంటే ఏంటి? సో ఎక్కడ ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సంథింగ్ ఈజ్ ఎర్రర్, సో సంథింగ్ ఈజ్ రైట్ టు జస్ట్ హ్యావింగ్ సమ్ ఫాల్ట్. సో దాన్ని మనం మ్యాప్ చేయడానికి ఎక్కడుంది, ఆ ప్రాబ్లం ఎక్కడుంది అనే దాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తాం? మనం ఈ యొక్క కాంపోనెంట్స్ వాడుకుంటాం. దట్ ఇస్ ఎ కంప్రైజ్ స్పెసిఫిక్ బిజినెస్ సర్వీసెస్ ఈవెన్ ఇన్ డైనమిక్ ఆర్ వర్చువలైజ్డ్ ఎన్విరాన్మెంట్. సో డైనమిక్లో కావచ్చు, లేదంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్లో మనం సర్వీస్ మ్యాపింగ్ అనేటువంటిది వాడుకుంటాము. సో ఇన్ డీటెయిల్గా మనం టాపిక్లో మనం మాట్లాడుకుందాం. అండ్ డిపెండెన్సీ వ్యూస్ అన్నాను. సో డిపెండెన్సీ వ్యూస్ అంటే అర్థం ఏంటి? సో ఒక పర్టికులర్ కాంపోనెంట్ మీద, లేదంటే ఒక ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సో టోటల్గా వ్యూ అనేటువంటి చూపిస్తుంది. అలా ఎలా ఉంటుంది? డిపెండెన్సీ అనేది ఎలా ఉంటుంది? మిగతా ఏ కాంపోనెంట్స్ డిపెండ్ అయ్యాయి? జస్ట్ లైక్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అది. సో డిపెండెన్సీస్ అని కొట్టగానే సో డిపెండెన్సీ వ్యూస్ అని ఉన్నాయి చూడండి ఇక్కడ. సో వ్యూ మ్యాప్ అని క్లిక్ చేయగానే యూ కెన్ సీ. సో లెఫ్ట్ నావిగేటర్లో నేను డిపెండెన్సీ వ్యూస్ అని క్లిక్ చేశాను ఇక్కడ. సో వెళ్ళగానే యూ కెన్ సీ దట్ లోడింగ్ డిపెండెన్సీ మ్యాప్. సో ప్రతి ఒక్క సిఐ కానీ, సో ఏదైతే మనం సిఎండిబి తీసుకుంటామో చూడండి ఇక్కడ సర్వీస్ అనేటువంటిది. సో ఏదైతే తీసుకున్నానో ఇక్కడ ఈ మొత్తానికి ఏంటి? సో దేని మీద ఏ డిపెండ్ అయిపోయాయి చూడండి ఇక్కడ. సో యూ సీ హియర్. సో ఎన్ని టాస్క్లు దీన్ని ఎఫెక్టెడ్ సిఐస్ ఫర్ ద టాస్క్ సిఐ కౌంటర్ ఉంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకు ఈ యొక్క పర్టికులర్ సర్వీస్ అనేటువంటి దాని మీద సర్వీస్ వ్యూ ఫామ్. సో ఒకవేళ నేను ఫామ్ని వ్యూ చేయాలి అంటే పక్క ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. యూ కెన్ సి దిస్ ఈజ్ అ సర్వీస్. సో సర్వీస్ అనేటువంటిది ఒక ఫామ్ చూడండి ఇక్కడ. సో రిలేటెడ్ ఐటమ్స్ అనేటువంటిది ఈ విధంగా ఉన్నాయి. శాప్ కంట్రోలింగ్ అనేటువంటిది ఏంటి? ఇక్కడ ఇంటూ మీద అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక ఇన్సిడెంట్ క్రియేట్ అయింది ఆల్రెడీ. సో దాని మీద ఎప్పుడైతే మనకు ఎఫెక్ట్ చూపెడుతుందో ఆటోమేటిక్గా క్లియర్గా దాని గురించి ఎస్టాబ్లిష్ చేస్తుంది చూడండి ఇక్కడ. సో హెల్త్ ఇష్యూస్ కూడా చెప్తుంది. అంటే ఎలా ఉంది ఇప్పుడు మనం వాడేటువంటి ఏదైతే సర్వీసెస్ తీసుకున్నాం, శాప్ కంట్రోలింగ్ అనేటువంటి సర్వీసెస్ తీసుకుంటే సో సంథింగ్ ఈజ్ దేర్. సో క్లిక్ ఆన్ దట్ యూ కెన్ సీ దట్ ఇన్సిడెంట్ అనేది కనబడుతుంది చూడండి ఇక్కడ. అంటే దాని మీద ఒక ప్రాబ్లం ఉందని, ఒక ఇన్సిడెంట్ అనేటువంటిది క్రియేట్ అయింది అని క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ. ఓకే, సో అంటే అర్థం ఏంటి ఇక్కడ? సో మన సర్వీసెస్ అనేటువంటిది ఏంటి? ఈజీ రిలయబిలిటీ. ఇప్పుడు చూడండి కాన్ఫిగరేషన్ ఐటమ్ అనేటువంటి శాప్ కంట్రోలింగ్. సో శాప్ కంట్రోలింగ్ ఏదైతే ఉందో దాని మీద సో కాన్ఫిగరేషన్ ఐటమ్ మీద ఒక ఇన్సిడెంట్ అనేటువంటిది రేస్ అయింది. సో ఇలా మనం ఒక మ్యాపింగ్ ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనం డిపెండెన్సీ వ్యూస్ కానీ, సో దీని డిపెండెన్సీ వ్యూస్ ద్వారా మనకి ఏంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఉంది.
ఇదేంటి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ అయిందట, అది ఈ యొక్క సర్వీస్ ఏదైతే ఫైనాన్షియల్ అకౌంటింగ్ దానిలో ఏదైతే ఉందో దాని మీద ఒక ఇన్సిడెంట్ క్రియేట్ అయింది. సో వీ కెన్ ఈజీ టు ఐడెంటిఫై వాట్ హ్యాపెనింగ్ ఇన్ దట్ పర్టికులర్ సర్వర్స్ కావచ్చు, డేటాబేసెస్ కావచ్చు. సో ఏ కంప్యూటర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కంప్యూటర్ అనేటువంటి సో ఇది దీనికి లింకప్లో ఉంది అనుకోండి. సో ఎలా ఉంది, కనెక్టెడ్ టు ద ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఏంటి, సో ఎటువంటి సర్వీస్ అనేటువంటిది ఎఫెక్ట్స్ చూపెడుతుంది అనే దాని గురించి మనకు క్లియర్గా మనకు సో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ డిపెండెన్సీ వ్యూస్ గురించి మనం మాట్లాడుకున్నాం, సర్వీస్ మ్యాపింగ్. సో సర్వీస్ మ్యాపింగ్ అనేటువంటిది, డిపెండెన్సీ వ్యూస్ అనేటువంటిది ఏంటి, సో మనం ఒక మ్యాప్ చేయొచ్చు, ఏ యొక్క ఐడెంటిఫై చేయవచ్చు, అదేవిధంగా డిపెండెన్సీ వ్యూస్ ద్వారా మనకి ఏం చేయొచ్చు, సో ఏవైతే మనకు ఐటమ్స్ అనేటువంటిది డిపెండ్ అవుతున్నాయి దాని మానిటరింగ్ టూల్స్ ఎలా ఉన్నాయని చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్కెస్ట్రేషన్. సో ఈ ఆర్కెస్ట్రేషన్ అంటే అర్థం ఏంటంటే ఆర్కెస్ట్రేషన్ హెల్ప్స్ ఇన్ ఆటోమేటింగ్ ద ఐటీ అండ్ బిజినెస్ ప్రాసెస్ ఫర్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సో మనం ఎక్కడైతే మనం తీసుకున్నామో ఆర్కెస్ట్రేషన్లో మనకు కావాల్సినటువంటి సర్వర్స్ కానీ, లేకుంటే డేటా సెంటర్స్ కానీ, బిజినెస్ ఏరియాస్ కానీ, సో ఇవన్నీ మొత్తాన్ని కూడా ఆటోమేట్ చేసేసి బిజినెస్ మొత్తాన్ని కూడా, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ మొత్తాన్ని కూడా ఏంటంటే ఒక స్మూత్ లైన్లో రన్ చేయడానికి ఆర్కెస్ట్రేషన్ అనేది వాడుతుంటాము. సో సో ఇన్ డీటెయిల్ విల్ డిస్కస్ దట్ ఆర్కెస్ట్రేషన్ టాపిక్. అండ్ డిస్కవరీ అంటే చెప్పాను కదా, సో ప్రోబ్స్ అండ్ సెన్సార్స్ అనేటువంటి ఉంటాయి. ఈ ప్రోబ్స్ అండ్ సెన్సార్స్ ద్వారా మనకు డేటాను సో ఫెచ్ చేయడానికి, ఎక్కడో ఉన్నటువంటి డేటాను మనం సో తీసుకురావడానికి, లైక్ డిస్కవరీ ఏం చేస్తుంది, వర్క్స్ విత్ మిడ్ సర్వర్ అండ్ ఎక్స్ప్లోర్స్ ద ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఏం చేస్తుందట, ఇది దేంతో వర్క్ చేస్తుంది కన్ఫామ్గా అంటే డిస్కవరీ అనేటువంటిది మిడ్ సర్వర్తోనే వర్క్ చేస్తుంది. ఓకే, సో ఈ మిడ్ సర్వర్తో వర్క్ చేస్తూ ఏంటి, ఇక్కడ ఐటీ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, సో కాన్ఫిగరేషన్ ఐటమ్స్, సిఐస్ అంటారు దీన్ని. కాన్ఫిగరేషన్ ఐటమ్స్ ఈజ్ నథింగ్ బట్ సిఐస్. సో సిఐస్ కావచ్చు, అదేవిధంగా పాపులేటింగ్ ద కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్, సిఎండిబి. సో సిఎండిబి అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే జస్ట్ లైక్ సిఎండిబి టేబుల్ అనేటువంటిది ఉంటుంది. ఐ విల్ షో ద సిఎండిబి టేబుల్. సీ దట్ సిఎండిబి, ఫర్ ఎగ్జాంపుల్ సిఎండిబి డాష్ బోర్డ్ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ దట్ సిఎండిబి డాష్ బోర్డ్స్. ఓకే, సి. సో ఎప్పుడైతే నేను ఇక్కడ సిఎండిబి హెల్త్ తీసుకున్నానో, సిఎండిబి హైరార్కీ ఉంది, సో హెల్త్ కాన్సెప్ట్ తీసుకుంటే ఇక్కడ నాట్ అప్లికేబుల్ ఏవి కూడా చూపెట్టట్లేదు. బట్ ఎందుకు రావట్లేదు అని అంటే సో చూపిస్తాను. రిలేషన్షిప్ హెల్త్ అనేది ఉంది. సో సిఎండిబి హెల్త్ డాష్ బోర్డ్ ఎక్కడైతే ఉందో, జస్ట్ లైక్ ఐ విల్ గో దిస్ ఏరియా. సి, సో ఇవన్నీ ఏమున్నాయి ఇప్పుడు, సిఎండిబి హెల్త్ డాష్ బోర్డ్ కంప్లీట్నెస్, స్కోర్ క్యాలిక్యులేషన్ అనేటువంటిది యాక్టివ్ అనేటువంటి ఫాల్స్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే నేను ఎనేబుల్ చేస్తానో, సో ఐ నీడ్ టు జస్ట్ ఎనేబుల్ దిస్ వన్ లైక్ ఏ ట్రూ. సో చేస్తాను, ఆటోమేటిక్ ఏమవుతుంది, సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే కంప్లీట్ స్కోర్ క్యాలిక్యులేషన్ దాన్ని మొత్తంగా తీసుకొచ్చేసి మనకు సిఎండిబి హెల్త్లో చూపిస్తుంది. సో సి హియర్ దర్ ఇస్ ఎ హైరార్కీ కానీ, సో ఇవన్నీ కూడా మనకు సో చూపిస్తుంది. సో ఐ థింక్ ఐల్ అప్డేట్ ఇట్ రిమైనింగ్ థింగ్స్. సో డూప్లికేట్ సిఐస్ ఏమైనా ఉన్నాయా, మరి ప్రతి ఒక్క దాని గురించి ఉంటుంది. ఐ విల్ జస్ట్ అప్డేట్ ద టోటల్ వన్. సో ఇక్కడ ట్రూ ఉన్నాయి, సో రిమైనింగ్ కూడా నేను ట్రూ చేసి చూస్తాను. ఓకే, ఐ థింక్ ఇట్స్ నాట్ కమింగ్ ఫస్ట్ వన్. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే నేను ఇది ఈ విధంగా ఎనేబుల్ చేసి రిఫ్రెష్ చేశాను అనుకోండి, సో దెన్ ఇట్ విల్ జస్ట్ ట్రై టు ఎగ్జిక్యూట్. సో అన్నీ కూడా ట్రూ వచ్చాయి కదా. సో ఒక్కసారి నేను సిఎండిబి హెల్త్ ఇష్యూస్లోకి వెళ్ళేసి ఇక్కడ సో చెక్ చేద్దాం. యూ కెన్ సీ హియర్. ఓకే, యూ కెన్ సీ హియర్ రిలేషన్షిప్ హెల్త్ అనేటువంటి చెక్ చేస్తే సిఐ యొక్క హెల్త్ అనేటువంటి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది, సిఎండిబి సిఐ రిలేషన్షిప్. సో ఐ థింక్ ఇట్ టేక్స్ లిటిల్ బిట్ టైం. సో రిఫ్రెష్ కొట్టగానే ఏంటి మనకు ఎక్కడైతే ఆ యొక్క సిఎండిబి డాష్ బోర్డ్ లోపల, సిఎండిబి టేబుల్ లోపల ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, సో ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఇఫ్ ఎనీథింగ్ ద హెల్త్ కండిషన్స్ ఆర్ నాట్ గుడ్, సో ప్రతి ఒక్క దాని గురించి ఒక డేటాబేస్ అనేటువంటిది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇలా ప్రతి ఒక్క దాని గురించి మనకు సిఎండిబి హెల్త్ కానీ మనకు డీటెయిల్గా మనకు ఇన్ఫర్మేషన్ అనేటువంటి సిఎండిబి దానిలో చూపిస్తుంది. సో దట్ ఈస్ అ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డిస్కవరీ అయిపోయిన తర్వాత క్లౌడ్ మేనేజ్మెంట్ అని ఉంది. సో క్లౌడ్ మేనేజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఇట్ హెల్ప్స్ టు ఈజీలీ మేనేజ్ ద థర్డ్ పార్టీ క్లౌడ్ ప్రొవైడర్స్. సో మనం ఎప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, థర్డ్ పార్టీ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి.
సో ఏమున్నాయి థర్డ్ పార్టీ క్లౌడ్ ప్రొవైడర్స్ లైక్ ఏడబ్ల్యూఎస్ కావచ్చు, లేకుంటే అమెజాన్ వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి ఏడబ్ల్యూఎస్ కావచ్చు, లేదంటే సో మైక్రోసాఫ్ట్ అజూర్ కావచ్చు, VMware క్లౌడ్స్ అనేవి కావచ్చు. సో ఇవన్నిటి కూడా మనకు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మెయింటైన్ చేసి మన సర్వీస్ నోలోకి సో ఈజీ చేయడానికి, అంటే డేటాను కమ్యూనికేట్ చేయడానికి మనకి ఇక్కడ క్లౌడ్ మేనేజ్మెంట్ అనేటువంటి దాన్ని వాడుకుంటాము. సో ఇది మేజర్గా మనము ఈ యొక్క ITOMలో డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్స్. సో ఇంకా టాపిక్స్ గురించి నేను డీటెయిల్గా మీకు చెప్పబోతున్నాను, టాపిక్స్ ఎలా ఉంటాయి ఏంటనేటువంటిది. సో దానికంటే ముందు ఒకసారి మీకు మిడ్ సర్వర్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. సో మిడ్ సర్వర్స్ ఎక్కడ ఉన్నాయి, మిడ్ సర్వర్స్ ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలనేటువంటిది ఫర్దర్ టాపిక్స్లో వస్తుంది, స్టార్టింగే అది ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మిడ్ సర్వర్ అనేది ఉంది. సో లెఫ్ట్ నావిగేటర్లో నేను మిడ్ సర్వర్స్ క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా నేను సర్వర్స్ మీద క్లిక్ చేయగానే యూ కెన్ సీ హియర్, సి మిడ్ సర్వర్ 1 అంటే సర్వర్ అనేటువంటిది రన్ అవుతుంది, స్టాటస్ అనేటువంటిది ఏంటి అప్ ఉంది. సో మిడ్ సర్వర్ మీద క్లిక్ చేయగానే యూ కెన్ సీ, సో ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎప్పుడు కూడా ఇవ్వలేదు. సో నేను ఎప్పుడు కూడా మాన్యువల్గా ఎంట్రీ జరగలేదు ఇక్కడ. సో ఏం జరిగింది మరి, ఎప్పుడైతే నేను మిడ్ సర్వర్లో నుంచి డేటాను ఫెచ్ చేసుకుంటానో ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ ఏం జరిగింది, మిడ్ సర్వర్ యొక్క పేరు తీసుకుంది, హోస్ట్ నేమ్ డైరెక్ట్గా అది క్యాప్చర్ చేసేసుకుంది. సో HP ఏదైతే నేను వాడుతున్నానో, నేను ల్యాప్టాప్ వాడుతున్నానో ఆ ల్యాప్టాప్ యొక్క నేమ్ తీసేసుకుంది, హోస్ట్ నేమ్. అండ్ IP అడ్రస్ చూడండి, డైరెక్ట్గా అది ఏం తీసుకుంది, నా IP అడ్రస్ని అది ఫెచ్ చేసేసింది. సో అండ్ రూటర్ కావచ్చు, నెట్వర్క్ ఏం వాడుతున్నా నేను దాని యొక్క రూట్ కావచ్చు, హోస్ట్ యొక్క OS ఏంటి విండోస్ వాడుతున్నానట. సో విండోస్ డొమైన్ అనేది వర్క్ గ్రూప్ అనేటువంటిది వాడుతున్నాను. ఇలా మనకు కావాల్సినటువంటి, అంటే మనము మాన్యువల్గా ఎంట్రీ చేయకుండా ఆటోమేటిక్గా డేటా అనేది ఫెచ్ చేసేసుకుంది. ఓకే, సో వ్యాలిడేటెడ్ బై అడ్మిన్ అని ఉంది, వ్యాలిడేటెడ్ ఎప్పుడు వ్యాలిడేట్ అయింది. సో దీన్ని ఏం చేయొచ్చు మనం, సో మిడ్ సర్వర్స్ను సో ఏంటి ఇన్వాలిడేట్ చేయొచ్చు, వ్యాలిడేట్ చేయొచ్చు. ఇన్వాలిడేట్ అంటే అర్థం ఏంటంటే పని చేయకుండా పెట్టేయచ్చు. సో ఇన్వాలిడేట్ అన్నాం అనుకోండి, సో ఇక్కడ చూడండి లాస్ట్ రిఫ్రెష్, ప్రతిసారి అది రిఫ్రెష్ అవుతుంది, ఇది ఆటో రిఫ్రెష్మెంట్. సో మిడ్ సర్వర్ హ్యాస్ మోడిఫైడ్ దిస్ ఫీల్డ్ వాల్యూ. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే నేను ఓపెన్ చేస్తానో ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, రిఫ్రెష్ అవుతుంది, దాని యొక్క టైం అనేటువంటిది మార్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ. సో ఇన్వాలిడేట్ చేయొచ్చు. సో దీంతో పాటుగా మిడ్ సర్వర్ యొక్క స్టాటిస్టిక్స్ చూసుకోవచ్చు, రీస్టార్ట్ చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంది మిడ్ సర్వర్ అంటే ఆటోమేటిక్గా మనం మిడ్ సర్వర్ను మళ్ళీ సో రీస్టార్ట్ చేయొచ్చు. సో అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ అనేటువంటి దీని మీద ఏమైనా డిపెండ్ అయ్యా, రిజాల్వ్డ్ ఇష్యూస్ ఉంటాయి చూడండి ఇక్కడ. సో కాన్ఫిగరేషన్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ IP రేంజెస్ కానీ ఇవన్నిటి గురించి మనం డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో టాపిక్స్లో IP రేంజెస్ ఎలా పెట్టాలి, సో క్యాపబిలిటీస్ ఎలా ఉంటాయి, క్లస్టర్స్ ఏంటి, సో ప్రతి ఒక్క దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా మనం